సర్వమైన ప్రభు అర్పించుకుందు నీకై అంగీకరించు నేనే ఈ సేవ చేయుటకై అంగీకరించు నేనే ఈ సేవ చేయుటకై నా కళ్ళు చేతులెల్లా నీ సేవ కర్పింతును నా కళ్ళు చేతులెల్లా నీ సేవ కర్పింతును నా నాలుక నిత్యము నిన్ను స్తుతింపనిమ్ము నా నాలుక నిత్యము నిన్ను స్తుతింపనిమ్ము మనసారా ప్రేమించు నిన్ను ప్రభువా నీకే మహిమా ఘనత మనసారా ప్రేమించు నిన్ను ప్రభువా నీకే మహిమా ఘనత సర్వమైన ప్రభు అంగీకరించు నీకై అంగీకరించు నేనే ఈ సేవ చేయుటకై అంగీకరించు నేనే ఈ సేవ చేయుటకై. రండి బైబిల్ పనులు పాడుకుందాం. గ్రంథవాగ్దానంబులన్నీ నావే రాతి అక్షయము వరస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథవాగ్దానంబులన్నీ నావే. మొదటి సమయాల గ్రంథము 18వ అధ్యాయం. మొదటి సమయాలు 18వ అధ్యాయము మరికొన్ని విషయాలు ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 16వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. మొదటి సమయాలు 18, 16. ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందొచ్చు పోవచ్చు ఉండుట చేత వారు అతన్ని ప్రేమింపగా అందుకు దావీదు రాజుల కొల్లుడగుటకు నేనెంతటి వాడును, నా స్థితి అయినను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివని సౌలుతో అనెను. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి తన సేవకులను పిలిపించి మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడి రాజు నీ యందు ఇష్టం కలిగి ఉన్నాడు, అతని సేవకులందరూ నీ ఎడల స్నేహంగా ఉన్నారు, కాబట్టి నీవు రాజును అల్లుడు కావాలని చెప్పని ఆజ్ఞ ఇచ్చాను. సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియచేయరి. చదవడం లేఖన భాగాలను ప్రభాషలోంచి దీవించిన కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మాపలో తండ్రి,
నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. వికరమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఇప్పటికే బైబిల్ పట్టణ కొరకై రాగిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. రావాల్సిన బిడ్డలు ఉంటున్నారు, వారిని కూడా మేము నడిపిస్తురావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. వచ్చిన వారు కాడికి వెళ్ళకుండా సహాయపడుతున్నామని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మీరే కనికరించి దయ చూపించమని వేడుకుంటున్నాం. ప్రేమల మా పొడవు తండ్రి, జింగల మా దేవ, నమ్మకమైన మా ప్రభావాన్ని కొందనాలు స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. మీ దాసును అభిషేకించి మీ దయల మాటలు దయచేయవలసిందిగా వేడుకుంటూ మరోసారి మీ కృపాస్థాయిలో అప్పచెప్పుకుంటూ చేసిన మేళ్ళు ఉపకారం పడి మరోసారి మేము స్థుతిస్తాం. అంధకార శక్తులు మీ నామపడమ అందిస్తాం. మమ్మల్ని తగ్గించుకొని మీ వైపు చూస్తాం. ఏసే పరిశుద్ధ నామన స్తుతించి ప్రార్థించి కనపరిచి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కొంచెం ముందుకు రండి అమ్మా, ముందుకు వచ్చేసి కొంచెం సౌండ్ పెట్టి దీనికి సౌండ్ కొంచెం పెట్టి అది కొంచెం తిరిపేసి. మరి ఈ దినాల్లో మరి దావీదు యొక్క విషయంలో ఎలాగ దేవుడు ఆయనను ఆశీర్వదించాడు అనే విషయాన్ని గురించి అమ్మ ఇటు కూడా కూర్చోవచ్చు, కొంచెం ఇటు కూడా వేసుకొని కూర్చోండి, ఇటు కూడా కూర్చోండి, పర్వాలేదు, వెనక వేసుకొని కూర్చోండి. దావీదు విషయంలో దేవుడు ఎలాగ ఆశీర్వదించాడు అనే విషయాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన అనేక విషయాలు తాను మరి ఆశీర్వదించబడ్డాడు. మరి కొన్ని విషయాల్లో కొంచెం తగ్గించి చూడు. మరి కొన్ని విషయాల్లో ఆయన బాధపడుతూ కూడా వచ్చాడు. అందుకని ఆ విషయాల గురించి మనము ధ్యానించబోతున్నాం. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటల్లో 16వ వచనంలో ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందు వచ్చి పోవచ్చునుడి చేత వారు అతనిని ప్రేమింపగా. ప్రియమైన సోదరి సోదరులారా, ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందు వచ్చుచు పోవచ్చునుడి చేత వారు అతన్ని ప్రేమింపగా. ఈ మాటను అందరూ జ్ఞాపకించుకోనండి. బైబిల్ పట్టణంలో ప్రతి ఒక్క లైను, ప్రతి ఒక్క వచనం కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి. అందుకని నేను బైబిల్ పట్టణమా అంటారు. ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు యూదా వారు అంటే వారిలోనే 2 భాగాలు ఉన్నారు. యూదాలో కానటువంటి వారు, మిగతా వారు 11 గోత్రాలు ఉంటారు. వారందరూ ఇశ్రాయేలుగా పిలువబడతారు. యూదా ఒక గోత్రం. మరి యూదా గోత్రం వారిని ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యూదా గోత్ర సంబంధమైనటువంటి వారే దావీదు కానీ వాళ్ళ యొక్క మరి వంశవాళ్ళంతా కూడా. ఇశ్రాయేల్ అనేవాళ్ళు మిగతా వారి గోత్రాలు. అయితే ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, గొప్ప విషయం ఏంటంటే, అటు 11 గోత్రాలు, ఇటు యూదా గోత్రము అందరికి కూడా ప్రేమించబడే స్థాయిలోకి ఎదుగుతూ వచ్చాడు. అది అందులో గొప్ప రహస్యం. అది అంటే దావీదు జనులకు ముందు వచ్చుచూ పోవచుండు చేత వారు అతని ప్రేమింపగా అనగా అనేకుల యొక్క ప్రేమను పొందుకుంటున్నాడు. అనేకులను ప్రేమను మామూలుగా సహజంగా కొంతమంది ఒకరు ప్రేమ పొందుకుంటే రెండో వాళ్ళ ప్రేమను పొందుకోలేము మనం. కొందరు ప్రేమ పొందుకుంటే మరి కొందరు ప్రేమను మనం పొందుకోలేము. కానీ దావీదులో ఉన్నటువంటి ప్రత్యేకత చూడండి, అందరి ప్రేమను ఆయన పొందుకుంటూ వచ్చాడు. 11 గోత్రాల వారిని కూడా దావీదును ప్రేమిస్తూ వచ్చారు. ఈ రోజుల్లో ఒక సంఘంలోనే, లేక ఒక చర్చిలోనే, లేక ఒక కులంలోనే, లేక ఒక బంధుత్వంలోనే, లేక ఒక స్టేట్లోనే, లేక ఒక కంట్రీలోనే ఒకరు పైకి వస్తుంటే ఒకరు కింద అణదొరుకుతూ ఉంటున్నారు. ఒకరు బాగుపడుతుంటే రెండో వారు ఏడుస్తూ కూర్చుంటున్నారు. అయితే దావీదు విషయంలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, అందరి చేత ప్రేమించబడ్డవాడుగా కనబడుతున్నాడు. ఎలాగా ప్రేమించుంటాడు? అక్కడ ఒక మాట రాయబడింది, అది చాలా లోతైనటువంటి మాట. జనులకు ముందు వచ్చుచూ పోవచుండు చేత అనే మాట గుర్తుంచుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే,
జనులను పంపించి వెనకపోయేవాడు కాదు. జనులను ముందు తను వెళుతూ వెనక జనులను నడిపిస్తూ వచ్చాడు. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు చేశారు. గొర్రెల కాపరైన ఆయన ఏం చేస్తాడు? కాపరి ముందు వెళుతుంటే గొర్రెలు వెంబడిస్తూ వస్తారు. అలాగా దావీదు ప్రతి విషయంలో కూడా తాను ముందుగా వెళుతుండేవాడు, వెనక వాళ్ళందరినీ నడిపిస్తుండేవాడు. అంటే ఉదాహరణ చెప్తున్నాను, తను వెళ్ళే దారిలో ఒక కష్టం ఉంది అనుకోండి, ఆ కష్టము మొట్టమొదటి తానే తీసుకుంటాడు. ఆ కష్టము తానే తీసుకొని మిగతా వాడు కూడా ఆ కష్టంలో పాలు పొందుతామంటాడు. లేక తను వెళ్ళే దారిలో ఒక మంచి సుఖం ఉందనుకోండి, ఆ సుఖము తానే తీసుకుంటాడు, మిగతా వాడు తీసుకోమంటాడు. అప్పుడు ఆలోచనలో పడతారు అందరూ కూడా. ఏమని ఆలోచన పడతారంటే, ఈయన సామాన్యుడు కాదు, ఈ యవనస్తుడు. ఈ యవనస్తుడు సామాన్యుడు కాదు. తాను ఏదైతే పొందుతున్నాడో మనకిస్తున్నాడు. కష్టమైనా మనకిస్తున్నాడు, బాధ అయినా మనకిస్తున్నాడు, సంతోషం మనకిస్తున్నాడు, సుఖమైనా మనకిస్తున్నాడు. కాబట్టి ఇంత మాదిరికరం ఉన్నటువంటి ఆయన మనం ప్రేమించకపోతే ఎలాగూ? కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ బైబిల్ పట్ల మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, అనేకులు మనల్ని ప్రేమించాలి అన్నప్పుడు మనం అనేకులకి మాదిరికరంగా ఉండాలి. అన్ని విషయాల్లో మనం మాదిరికరంగా ఉండాలి. ముందు మాదిరికరంగా ఉండాలి. ప్రతి విషయంలో ఎప్పుడైతే నీవు కుటుంబంలో మాదిరికరంగా ఉంటావో కుటుంబస్తుని ప్రేమిస్తూ వస్తారు. సంఘములో మాదిరికరంగా ఉంటామో సంఘములో ప్రేమిస్తూ వస్తారు. మనం ఉన్నటువంటి స్థలాల్లో, ఏరియాల్లో, ఇళ్లల్లో మనం మాదిరికరంగా ఉంటామో వాళ్ళ ప్రేమను మనం పొందుతూ వస్తాము. ఏ ఆఫీసులో మనం పనిచేస్తూ వస్తామో ఆఫీసులో మాదిరికరంగా ఉంటామో వాళ్ళు మనం ప్రేమిస్తూ వస్తారు. ఏ స్కూల్స్లో, కాలేజెస్లో మనం చదువుతూ ఉంటామో వాళ్ళు మాదిరికరంగా ఉంటారో అక్కడ వాళ్ళని ప్రేమిస్తారు. కాబట్టి విశ్వాసులైన వారికి బైబిల్ స్టడీ, బైబిల్ పఠనము ఎందుకు ఇవ్వబడుతుందంటే, మిగతా దినాల్లో ఇలాగ మీకు వివరించి చెప్పేదానికి సమయం ఉండదు. అది రకరకాల వాళ్ళు ఉంటారు. ఆ రోజున ఆరాధన అంటే వేరేకి వెళ్ళిపోవాలా, బల్ల అంటే వేరేకి వెళ్ళిపోవాలా, మరి పరీక్షించుకునే సమయం ఉంటుంది, సువార్త అందులోకి రావాలా, అనేకమైనటువంటి క్లబ్ అయిపోతూ వస్తాయి. కానీ బైబిల్ పఠనం అంటే ఒక దాని మీదే, ఒక సబ్జెక్టు మీదే, ఒక టాపిక్ మీదనే దాన్ని చాలా లోతుగా మనన చేస్తాం. కాబట్టి ఆ బైబిల్ స్టడీ రోజు విశ్వాసులు పోగొట్టుకోకూడదు. అందుకనే వీరు అపోస్తుల యొక్క బోధయందు ఎడతెగక ఉన్నారు. ఇక్కడ సహోదరులను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎట్లా ఆదివారం లాగానే కనపడుతుంది. కానీ ఇటువైపు చూడండి, సహోదరులు ఎలాగ ఉన్నారు. డ్యూటీలు అన్నీ ఉంటాయి, వాళ్ళకి అన్నీ ఉంటాయి. కానీ ఇన్ని గంటలు నేను డ్యూటీ చేసి వచ్చాను కదా, ఒక్క గంట ప్రభు దగ్గరికి నేను వెళితే ఎంత ఆశీర్వాదం నేను పొందుతాను, ఎన్ని విషయాలు నేను నేర్చుకుంటాను అనే యొక్క స్వభావంలోకి వాళ్ళు వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. తల్లులైన మీరు కూడా యవనస్తులను ప్రోత్సాహపరచండి. అయ్యా, దినవంతా చదువుకున్నావు కదరా, ఒక గంట వచ్చి విని ఎన్ని విషయాలు నేర్చుకుంటావురా, నువ్వు కాలేజీలో నేర్చుకునే విషయాలు అనేక విషయాలు నేర్చుకుంటావు అని మనం వాళ్ళకి ప్రోత్సాహపరిస్తే అందరూ ద్వారా ప్రేమించబడేటటువంటి బిడ్డలుగా చేయబడతా ఉంటారు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, మనం మాదిరికరంగా ఉండాలనే విషయాన్ని మొట్టమొదట దావీదు 11 గోత్రాలకు మాదిరికరంగా ఉన్నాడు. కాబట్టి తన గోత్రం కూడా కలుపుకొని 12 గోత్రాలకు రాజుగా చేయబడతాడు. 12 గోత్రాలు ఎంతోమంది ఉన్నారు, పురుషులు ఎంతోమంది ఉన్నారు, యుద్ధాలు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించినట్లయితే అక్కడ వారందరికీ ప్రేమను మననను పొందినవాడిగా కనబడుతూ వచ్చాడు. అందుకనే మాదిరికరమైనటువంటి జీవితంలోకి మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవజన భక్సింగ్ గారు ఈ సహవాసాన్ని ప్రారంభించినప్పుడు ఇదే బోధిస్తూ వచ్చేవాడు. ప్రతి చిన్నదానిలో కూడా మాదిరికరంగా ఉంటాడు. ఒకసారి ఇంతకుముందు కూడా చెప్పాను, కొత్త వాళ్ళు ఉంటారు, మీరు కూడా వినండి, యవనస్తులు కూడా వినండి. హెబ్రోన్లో మరి ఒక సందర్భంలో బాత్రూమ్ కడగాల్సి వచ్చినప్పుడు ప్రభు నమ్ముకున్నటువంటి యొక్క అసిస్టెంట్ కమిషనర్ గారు వచ్చారు, హెబ్రోన్కి వచ్చారు. భక్సింగ్ గారు ఒక చిన్న టెస్ట్ చేయాలనుకున్నాడు. ఈయన విశ్వాసం ఎంతవరకు ఉందో చూడాలనుకున్నాడు. అందుకని అన్నాడు, సహోదరుడా, మనము మీటింగ్ వెళ్ళబోతున్నాం కదా, వెళ్ళకముందు ఒక చిన్న పని చేస్తాము, కొంచెము ఆ బాత్రూమ్ వెళ్ళి కడుక్కొని వస్తారా అని అన్నాడు. అప్పుడు ఇక
ఆయన చూడండి అసిస్టెంట్ కమిషనర్ మున్సిపాలిటీకి ఏ రకంగా ఆలోచన చేస్తుంటారు చెప్పండి. నా దగ్గర ఎంతమంది మేనేజర్లు ఉంటారు, ఎంతమంది ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళ దగ్గర ఎంతమంది అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర ఎంతమంది తక్కువ వాళ్ళు ఉంటారు. మరి ఇంతమందికి నేను ఎంత పెద్ద కమిషనర్ పోస్ట్ ఉంటే నేను వెళ్ళి బాత్రూంలోకి చేయాలనే ఆలోచనలో పడ్డాడు. ప్రభు నమ్ముకున్నాయనే ఒక ఆలోచనలో పడ్డాడు. భక్సింగ్ గారు గమనించాడు, ఓహో ఈ పరీక్ష నిలబడేటికి లేడని ఒక్క మాట అన్నాడు. సరే సోదరుడా, నువ్వు ఇక్కడే ఉండి బ్రదర్, వీ వెయిట్ హియర్, ఐ జస్ట్ గో అండ్ వాష్ అండ్ కమ్ అని అన్నాడు. నేను వెళ్ళి దాన్ని కడిగేస్తాను, వస్తాను అని అన్నాడు. అంతే. వెంటనే కమిషనర్ గారు మారిపోయినాడు. నో బ్రదర్, ఐ విల్ ఆల్సో కమ్ విత్ యూ అని అన్నాడు. నేను కూడా నీతో పాటు నేను చేస్తాను బ్రదర్ ఆ మాట అన్నాడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే, ప్రియమైన సోదరులారా, మాదిరికరమే ఈనాడు హెబ్రోన్ సంఘాన్ని ప్రపంచానికి మాదిరికరమైన సంఘంగా చేశారు. ప్రతి చిన్న విషయంలో మాదిరికరంగానే ఉంటాం. వాళ్ళ బైబిల్ స్టడీ మీకు తెలుసు, మొదలుగా వచ్చినప్పుడు 5-6 వస్తూ ఉండేవాడు, తర్వాత 10 మంది వస్తూ ఉన్నారు, ఆ తర్వాత 20 మంది వస్తూ ఉన్నారు. మెల్లిమెల్లిగా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. అంటే ఏముందిలే 4-5 కేంద్రీయ బైబిల్ స్టడీ చెప్పిన ఆనాడు నిర్లక్ష్యం చేసుకుంటే ఈనాడు. అందుకని సంఘముగా మనం అన్ని విషయాల్లో మాదిరికరంగా ఉండాలా, కుటుంబ విషయాల్లో మాదిరికరంగా ఉండాలా, అన్ని స్థలాల్లో మనం మాదిరికరం ఉన్నప్పుడు 11 గోత్రాల మీద వారి ప్రేమను పొందటమే కాదు, కానీ వారికి ఒక అధికారిగాను వారికి ఒక రాజుగాను దావీదు వారు ఎలక్ట్ చేసుకున్నాడు. ఇది రహస్యం. నేడు ఎంతోమంది ఈ యొక్క ఎలక్షన్స్లో మనం చూస్తూ వస్తాం. ఎవరైనా సరే ఇలాగా ఎన్నుకున్న వాళ్ళు ఒక్కరు చెప్పండి భారతదేశంలో. ఇంతమంది నాయకులు ఉన్నారు భారతదేశంలో, ఒక్కరైనా సరే ఈ విధానంలో ఎన్నుకున్న వాడు ఒక్కరున్నారేమో చూడండి. 11 గోత్రాలు కలిసి అయ్యా నీవే మాకు రాజుగా కావాలన్నవాడు. ఒక్క గోత్రం కూడా వ్యతిరేకం కావటం లేదు, ఒక్క వ్యక్తి కూడా వ్యతిరేకం కావటం లేదు. దానికి గల కారణం ఏంటంటే మాదిరికరంగా ఉన్నాడు. అన్ని విషయాల్లో మాదిరికరం ఉన్న కారణం చేత ప్రియమైన సోదరులారా అంత ప్రేమను పొందాడు, అంత స్థాయికి ఎదిగాడు. సరే, అది ఒక పాయింట్, ఒక మెట్టు అయిపోయింది. ఇప్పుడు 2వ మెట్టుకు వస్తాము. ఇప్పుడు 17 వచ్చిన మనం గమనిస్తే, సౌలు నా చేయి వారి మీద పడకూడదు, ఫిలిష్తీయుల చేయి వారి మీద పడుగాక అనుకొని, దావీదు నా పెద్ద కుమారి అయిన మేరాబును నీకు ఇత్తును, నీవు నా పట్ల యుద్ధశాలివైండి యెహోవా యుద్ధములను జరిగింపవలను. ప్రియమైన సోదరులారా, ఇప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దావీదు అలాగా ఎదిగిపోతూ ఉన్నప్పుడు ఇప్పుడు రాజుగా ఉన్నటువంటి సౌలు ఏ ఆలోచనలో ఉన్నాడో చూడండి. ఇది 2వ విషయాన్ని మనం నేర్చుకోవాల్సిన విషయం. సౌలు దావీదు ఒకే దేవుడు నమ్మారు. వారిద్దరు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయి కలిగినటువంటి వారే. అది ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా చేయి వాని మీద పడకూడదు, ఫిలిష్తీయుల చేయి వాని మీద పడుగా కనుక్కొని, దావీదు పెద్ద కుమార్తె మేరాబు నీకు ఇత్తును, నీవు నా పట్ల యుద్ధశాలివైండి యెహోవా యుద్ధాలు జరిగించాలా అంటున్నాడు. చూడండి, ఎప్పుడైతే మనం ఎదుగుతూ ఉంటామో శత్రు వెంటనే వాడొక ప్రణాళికను మనం తయారు చేస్తాడు. మనము, మన బిడ్డలము, మన కుటుంబంగా, మన సంఘముగా, లేక ఏ విధంగా అయితే మనం ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదగాలనుకుంటూ వస్తామో అప్పుడు శత్రు వెంటనే ఒక ప్రణాళిక తయారు చేస్తూ వస్తాడు. ఎలాగా ఈ వ్యక్తిని నేను అభివృద్ధిలోకి రాకుండా చేయాలి, ఎలాగా ఈ కుటుంబాన్ని అభివృద్ధిలోకి రాకుండా చేయాలి, ఎలాగే సంఘాన్ని అభివృద్ధిలోకి రాకుండా చేయాలని వాడొక ప్రణాళిక వేస్తాడు. ఆ ప్రణాళిక చూడండి, ఇటువంటి ప్రణాళిక వేశాడు. సౌలు రాజు అయ్యుండి ఏ ప్రణాళిక వేశాడంటే, ఇప్పుడు నేను నా చెయ్యి దావీదు పడకూడదు, ఎవరు చేయబడాలా? ఫిలిష్తీయులు చేయబడాలా. ఫిలిష్తీయులు చేయబడితే కానీ దావీదు ఏమైపోవాలా? చనిపోతాడు. నేను చంపను, నేను కొట్టను అంటే ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నాడు? దావీదును ఏం చేయాలనుకుంటున్నాడు? చంపాలనే ప్లాన్లో ఉన్నాడు. ప్రియమైన సోదరులారా, చూడండి ఇక్కడ ఉన్నటువంటి రహస్యము.
ఫిలిస్తీయుడు అయినటువంటి గొల్యాతును కొట్టాడు, ఇశ్రాయేలు జనాంగానికి రక్షణ కలిగించాడు, మరి సౌలు యొక్క రాజు యొక్క ఘనతను నిలబెట్టాడు. ఇంత మంచి పని చేసినటువంటి వ్యక్తిని మరి ఒక రాజుగా ఉండి ఎందుకు చంపాలనుకుంటున్నాడు? బాగా మనం ఆలోచన చేసుకుంటే నిజంగా చాలా ఆశ్చర్యం కదా. ఇన్ని మంచి పనులు చేసినటువంటి వ్యక్తిని చంపడమా? కాబట్టి ఆలోచన సౌలుకి ఇచ్చింది ఎవరంటే దురాత్మ. ఎందుకంటే సౌలు దగ్గర ఎప్పుడు కూడా దురాత్మ తిరుగుతూ ఉంటాడు, ఆ సందర్భంలో వచ్చిపోతూ వస్తూ ఉంటాడు. అదే మీకు చెప్పాను, చాలామంది మీదకి నమ్మిన వారి మీద కూడా దురాత్మలు వచ్చిపోతూ వస్తూ ఉంటాయి. అందుకని దురాత్మ వచ్చినప్పుడు అలా అబద్ధం చెప్పేసేస్తారు. మంచి పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు సత్యం కొరకే నిలబడతారు. దురాత్మ ఉన్నప్పుడు చేరానటువంటి పని చేసేస్తారు. మా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు మంచి కార్యం చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఆ ఆత్మ, ఎప్పుడప్పుడు ఈ ఆత్మ. అలాగుంది ఇప్పుడు సౌలు యొక్క పరిస్థితి. అందుకని ఇప్పుడు ఒక ఆలోచన ఏం చేస్తాడంటే, నేను ఈ వ్యక్తిని చంపను, కానీ ఫిలిస్తీన్ల ద్వారా ఈ వ్యక్తిని నేను చంపించాలా అని ఒక పెద్ద ప్రణాళికను తయారు చేశాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. నిజంగా మన యొక్క జీవితంలో ఎప్పుడైతే మనం ఆత్మీయ ఎదగాలనుకుంటున్నామో, మన ఆత్మను చంపివేసి దాని కొరకై చాలా జ్ఞానముగా శైతానుడు మనలోనే, మన కుటుంబంలోనే, లేక మన సంఘములోనే, లేక మనం పనిచేసే స్థలాల్లోనే ఒక వ్యక్తిని ఉపయోగించుకొని వారి ద్వారా మనలను నష్టపరచాలని, వారి ద్వారా మనకు అపాయం రావాలని ఆలోచన కలిగిన వాడుగా కనబడుతున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఒకవైపున దావీదు ఎదుగుతూ ఉన్నప్పుడు రెండో వైపున ఏమొస్తుంది, దానికి తన ఎదుగుదలను అణిచివేసే దాని కొరకైన ప్రయత్నాలు వస్తుంటున్నాయి, తన పడగొట్టే ప్రయత్నాలు వస్తుంటున్నాయి. ప్రియమైన సోదరులారా, చాలాసార్లు మనం అనుకుంటాం కదా, నేను ఆత్మీయంగా బాగున్నాను, బాగా ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ బాగా చదువుకుంటున్నాను, మందిరానికి వెళుతున్నాను, మంచి కార్యాలు చేస్తున్నాను, ఏంటివన్నీ నాకు ఎందుకు వస్తున్నాయి అనుకుంటాం కదా. ఇది ఎప్పుడైతే నువ్వు వెలుగుతాను ఉంటావో అప్పుడు నిన్ను అన్ని విధాలుగా శైతానుడు అనేక ప్రేరేపణ చేసేసి మనలను పూర్తిగా ఒక ప్రణాళిక చేసేసి ఒక ప్రలోభం చూపిస్తున్నాడు. ఏమిటో ప్రలోభం తెలిసిన, నీవు కానీ నా కొరకై యుద్ధాలు చేస్తే నా పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అబ్బా, ఇటువంటి ప్రలోభం చెప్పండి. ఇప్పుడు ఎంత మంచి అవకాశం చూసారా? ఇలాంటి అవకాశం ఎవరైనా పోగొట్టుకుంటారా? ఎలాంటి ప్రలోభం పెట్టాడు అంటే మామూలు ప్రలోభం పెట్టలా. అప్పుడు దావీదు పెళ్లి కాల యవనస్తుడు ఏమని చెప్తుండంటే, నీవు నా పక్షంగా యుద్ధాలు చేస్తే నా కుమార్తెనే నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? నీవు నాకు అల్లుడివి. ఎవరికి? రాజుగారు అల్లుడు అవుతాడు, గొర్రెల కాపరి. ప్రియమైన సోదరులారా, ఎలాంటి ప్రలోభం పెట్టేసి వశపరుచుకోవాలనుకున్నాడో చూసారా? ఎలాంటి ప్రలోభం పెట్టి చంపాలనుకుంటున్నాడో చూసారా? పెద్ద కుమార్తెనిచ్చి వివాహం చేసి అల్లుడుగా మార్చి ఆ రకంగా చంపాలనే ప్రణాళికలో ఉన్నాడు మనవాడు, రాజుగారైనటువంటి సౌలు. గమనించండి బాగా, మనకు కూడా అనేక స్థలాల్లో ప్రలోభాలు వస్తూనే ఉంటాయి. మనల్ని వశపరుచుకోవడానికి ఎలాంటి ప్రలోభం చూపిస్తే వీళ్ళు వశమైపోతారు అనే విధానంలో పెడుతూ ఉంటున్నారు. చూసారా? మొన్న ఒక చిన్న దానిలో యూట్యూబ్లో విషయం చూశాను. ఒక చర్చికి నూతనంగా వెళ్ళారు వాళ్ళు. కొత్తగా వెళితే వాళ్ళని అందరు జన సమూహంలోకి తీసుకొని వెళ్ళాలి. వాళ్ళని అక్కడ పంపించకుండా వాళ్ళని వేరే యొక్క రూమ్లోకి తీసుకొని వెళుతూ నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. అక్కడ వాలంటీర్స్ వచ్చి వీళ్ళని తీసుకొని వెళ్ళి గదిలో కూర్చోబెట్టినారు. చాలామంది ఉన్నారు అందులో. అడుగుతున్నారు, మీరు ఇప్పుడు మొట్టమొదటిసారి ఫస్ట్ సారి వచ్చారా? అవునండి, మేము మొట్టమొదటిసారి వచ్చామండి. సరే, అట్లయితే ఇక్కడ ఒక పేపర్ ఉంటుంది, దీనంతా మీరు పూర్తి చేయాలా, దీనికి మీరు కొంత ఈ అడ్మిషన్ ఫీజు లాగా మీరు కొంత కట్టాలా, దానికి తగిన రీతిగా మీకు ఇక్కడ ఈ తరఫున మీకు కొన్ని ఇస్తాము అని చెప్పేసి అవన్నీ పెట్టేసేసినారు. ప్రలోభాలు. ఈ ప్రలోభాలు చూసిన వాళ్ళకి
అరే మనం కట్టేది కొంచెమే, వాళ్ళు ఇచ్చేది ఎక్కువే కదా, పర్వాలేదు. చూసారా, దేవుని నమ్ముకున్నటువంటి వారే, దేవుని సేవ చేస్తున్నటువంటి వారినే విరుగుదూత రూపముగా ఈ రీతిగా మరి పట్టినప్పుడు ఎరగనటువంటి వాళ్ళు ఎంత ఎంత ఈజీగా పడిపోతారు చెప్పండి. ప్రలోభం కొరకై పెట్టేశారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏ ప్రలోభం పెట్టి నీ ఆత్మీయ జీవితాన్ని దెబ్బ కొట్టాలనుకుంటున్నదో, అది ధనము కావచ్చు, అది పేరు కావచ్చు, అది లేకపోతే ఇంకొక ఆస్తి కావచ్చు, లేక అది ఒక వ్యక్తి కూడా కావచ్చు. ఏదైతే నిన్ను ఒక ప్రలోభంగా పెట్టి నిన్ను పడగొట్టాలనుకుంటుందో, నిన్ను నష్టం చేయాలనుకుంటున్నదో, అది నువ్వు జ్ఞాపకం చేస్తే ఇప్పుడు కూడా. అందుకనే దావీదు యొక్క చరిత్ర చాలా గొప్పది. దావీదు యొక్క వంశాల నుంచి ప్రభు రావడానికి గల కారణాలు కూడా అనేకమైన ఉంటాయి. అవన్నీ కూడా చెప్తూ పెడతాను నేను. కాబట్టి ఇలాంటి యొక్క ప్రలోభాలు తన దగ్గరికి వచ్చినాయి. ఇప్పుడు మామూలుగా సహజంగా అక్కడ అన్న మాట ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే, నా పెద్ద కుమార్తెను ఇస్తానంటే చిన్న కుమార్తె కూడా ఉందని. అంతే కదా, పెద్ద కుమార్తెను ఇస్తానంటే చిన్న కుమార్తె కూడా ఉంది కదా. అందుకే ఈ మాట కొన్ని వేల సంవత్సరాల కిందట పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాట. ఈనాడు మనం పెళ్లి చేయాలంటే ఎవరు చేస్తూ ఉంటాం చెప్పండి? ఇంట్లో ఉన్నవాడు ఎవరు చేస్తూ ఉంటామో, మా పెద్దమ్మాయికి చేయాలా ముందు, లేకపోతే మా పెద్దబ్బాయికి చేయాలా, తర్వాత వాళ్ళకి చేస్తూ ఉంటాం. ప్రతిదీ మన బైబిల్లో నుంచి వచ్చినటువంటిది. మనం ఏది ఫాలో అవుతున్నామో మన సొంతంగా కాదు. చాలామంది అనుకుంటారు భారతదేశంలో మేము ఏదేదో ఫాలో అవుతున్నాం, ఏదేదో. మీరు ఏది ఫాలో కావటంలా బైబిల్లో మన పితరులు ఏమేమి చేస్తూ వచ్చారో దాన్ని అలాగా కొనసాగిస్తూ వస్తున్నారు. సరే, పెద్దమ్మాయిని వాళ్ళు అనుకున్నారు, ఆ ప్రలోభం పెట్టారు. ఇప్పుడు దావీదు వెంటనే దానికి లోబడాలి కదా, ఆలోచన చేస్తుండాలి కదా. అవును కదా, ఎంత మంచి అవకాశము, రాజుగారికి అల్లుడిని అయిపోతాను, కుమార్తె నాకు భార్య అయిపోతుంది, రాజ్యానికి నేను అధిపతిని అయిపోతాను, ఎంతో ఆస్తి నేను సంపాదించుకుంటాను, ఎంతో మరి కదా, అంత ఆశ కలిగిన వాడికి ఉండాల్సిన మాట. రండి, ఇప్పుడు మనం గమనించినట్లయితే 18వ వచనం అందరూ కలిసి చదువుకుందా. 18వ వచనం అందరూ బైబిల్ చదవండి. అందుకు దావీదు, రాజుల కల్లుడకు నేనంతటి వాడను, నా స్థితి అయినను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటని సౌలుతో అనినో. చూసారా ప్రియులారా, ఇది 3వ పాఠాలు మనం నేర్చుకోవాలి చక్కగా. ఎప్పుడైతే అవకాశం దొరికిందో, అలాంటి ఒక వర్తమానం దగ్గరికి వచ్చిందో, తన నోట్లో వచ్చిన చక్కని మాట చూడండి. అందుకు దావీదు, రాజుల కల్లుడకు నేను ఎంతటి వాడను అంటే అక్కడ ఒకసారి మనకి జ్ఞాపకం చూసుకుంటే, అటువైపున చాలా ఉన్నతమైనటువంటి స్థాయి కనబడుతుంది, 2 తన వైపు చూసుకుంటున్నాడు. ఇది బాగా జ్ఞాపకం ఉంచుకోండి. ఒక వ్యక్తి అనేక ద్వారా ప్రేమించబడాలంటే, అనేక ద్వారా గౌరవించబడాలంటే, ఆ వ్యక్తి ఉన్నతంగా ఆశీర్వదించబడాలి అంటే, ఈ ఉన్నటువంటి యొక్క రహస్యం ఏంటంటే, తన స్థితిని తను మర్చిపోకూడదు. ఎప్పుడైతే మన స్థితిని మనం మర్చిపోతామో, అప్పుడు మనలను ప్రేమించే వాళ్ళు ద్వేషిస్తారు, వాళ్ళకి అసూయ వస్తుంది, పగ వస్తుంది, రకరకాలైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం ఏ స్థితిని మనం మర్చిపోకూడదు. మనం ఒకప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నాను, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాను, అందుకని ఇప్పుడు ఈ స్థితిలోకి వచ్చానని చెప్పేసి గత స్థితిని మనం మర్చిపోతామా? మర్చిపోకూడదు. చాలామంది ఏం చేస్తారంటే, చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, ముందు వాళ్ళు ఉన్న స్థితిని మర్చిపోయి దేవుడు వాళ్ళు ఆశీర్వదించిన దాన్ని బట్టేసి గర్వము, అతిశయము ఎక్కువగా ఉండడం కారణం చేత పతనమైపోతూ వస్తున్నారు. అదే లూసిఫర్లో జరిగింది. లూసిఫరు అందరిలాంటి ఒక దేవదూతే. మరి దేవుడు ప్రేమించి ఒక శ్రేష్టమైనటువంటి బాధ్యత అందుకు అప్పగించాడు. అన్నిటికంటే శ్రేష్టమైన బాధ్యత ఏంటంటే ఆరాధన. పరలోకంలో అనేకమైనటువంటి ఒక బాధ్యతలు ఉంటాయి, అందులో ఆరాధన ఒకటి ఉంటుంది. అంత బాధ్యత అప్పగిస్తే వాళ్ళందరూ దేవదూతలందరూ యెహోవా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన గాన ప్రతిగానాలు చేస్తుంటే, మనవాడికి ఎలా ఉంది? నేను నడిపిస్తున్నాను ఇక్కడ మీటింగు, నేను నడిపిస్తున్నా మిమ్మల్ని అందరినీ, నన్ను పొగడకుండా ఆయన పొగడతారేంట్రా బాబు
వచ్చేసింది మనసులోకి తనకు. ఎప్పుడైతే ఆ యొక్క మనసులో వచ్చిందో బయటికన్నా పాపం అర్థమైందా? బయటికన్నాడా? బయట కూడా అలా. వెంటనే దేవుడు గమనించాడు, లూసిఫర్ నీ మనసులో నీవు అనుకున్నావు ఏమని, నన్ను గాక నీవు ఆరాధించబడాలని కోరుతూ ఉంటున్నావు. నీ హృదయంలోకి గర్వం ప్రవేశించింది. ఈ పరలోకంలో ఉండేటటువంటి వారు గర్వస్తులు కారు, ఇక్కడ ఉండేవారు అహంకారులు కారు, ఇక్కడ ఉండేటటువంటి వారు నీతి యథార్థత భక్తి భావాలు కలిగినటువంటి వారు. ఇలాంటి వారి మధ్యలోనే ఉండక తగదు. నెట్టివేశాడు అక్కడి నుంచి. బాగా అర్థం చేసుకోనండి, బాగా అర్థం చేసుకోనండి. తను ఎప్పుడైతే తన స్థితిని మర్చిపోయినాడో, అయ్యా నీ ద్వారా కదా నాకు ఈ స్థాయిని ఇచ్చావు, నీ ద్వారే కదా ఈ స్థాయిలోకి నేను ఎదిగాను ప్రభు అని ఆయన వైపు చూసుకొని తను తాను తగ్గించుకోవాల్సిన బదులుగా ఎప్పుడైతే మనం హెచ్చించుకుంటామో, మన ఉద్యోగాన్ని బట్టో, మన చదువును బట్టో, మన అందచందాలను బట్టో, మన ఆస్తులను బట్టో, మన బంధుత్వాన్ని బట్టో, లేక మరొక దానిని బట్టి దేనిని బట్టి అయినా సరే మనం కానీ హెచ్చించుకున్నా, గర్వించుకున్నా, అతిశయించుకున్నా వెంటనే భయంకరమైనటువంటి నష్టానికి మనం గురైపోతాం. అందుకని పౌలు అంటున్నాడు, ఒక మాట చూద్దాము. పౌలు ఒక మాట అంటూ ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. పౌలు రాస్తున్నాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాటను పౌలు రాస్తూ ఈ మాట ఆయన చెప్తూ వచ్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని తీసిన వారు ఎవరైనా చదవండి. చూడండి అండి, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఉండటానికి ఏం చేశాడంటే ఆయన నేర్చుకున్నాడు. అంటే ఈ వాజ్ లెర్నింగ్, నేర్చుకుంటున్నాడు. ఆ స్థితిలో అన్నిటినీ నేర్చుకుంటున్నాడు. ఏమేమి ఉన్నాయో చూడండి. తర్వాత ఏమంటున్నాడు, చూడండి ఎన్ని విషయాల్లో ఉన్నాడంటే ఆయన. ఏమేమి నేర్చుకున్నాడో చూడండి. మనం నేర్చుకుంటున్నామా మరి ఈ విషయాలు మనం నేర్చుకోగలుగుతున్నామా? ఆయన అంత చక్కగా అంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు తెలుసు ఇక్కడ? ఆయన అంటున్నాడు, నేను దీన స్థితిలో ఉండగలుగుతాను, సంపన్న స్థితిలో ఉండగలుగుతాను. ఏ స్థితి అంట? సంపన్న స్థితి. సంపన్న స్థితి అంటే రిచ్ పీపుల్, ధనవంతులు, రాజకీయ నాయకులు, గొప్ప వ్యాపార సంబంధమైనటువంటి వారు, కోట్లు సంపాదించేవారు, వాళ్ళందరూ కూడా సంపన్నులు అంటారు. అయితే దీనమనంటే చాలా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా తినేటటువంటి ఒక పరిస్థితి. 2 పరిస్థితులు ఉన్నాడు. అంతేకాదు కడుపు నిండడానికి, ఆకలి కొనడానికి, సముద్రం ఉండడానికి, లేమి కొనడానికి నేర్చుకున్నాడు. నిజంగా ఈ వాక్యంలో ఎన్ని మర్మాలు ఉన్నాయో చూడండి. ఒకసారి ఆకలి ఉంటుంది, ఒకసారి సమృద్ధి ఉంటుంది. మనం ఏం చేస్తాము? రోజు నాకు కావాలా మటన్ చికెన్, రోజు కావాలా నాకు నాన్ వెజ్. అలా కాదు. ఉన్నప్పుడు ఉండని, లేనప్పుడు లేదు. ఏదైనా పర్వాలేదు, మనకు ఏది ఇచ్చినా పర్వాలేదు. ప్రభువా ఈరోజు ఏది ఇచ్చేవో అది చాలు నాకు, ఏ ఆహారం ఇచ్చేవో అది చాలు నాకు, ఏ వస్త్రం ఇచ్చేవో అది చాలు నాకు, ఏ ఇంటిని ఇచ్చేవో నాకు అది చాలు, ఏ ఉద్యోగం ఇచ్చేవో అది చాలు నాకు అన్నప్పుడు ప్రభు నేను ఒక స్థాయిలోకి తీసుకొని వెళ్ళిపోతాను. అందుకని ప్రియులారా, ఆకలి ఇటువైపు సమృద్ధి, లేమి ఉంది. లేమి అంటే ఏంటి? ఏది చూసినా కూడా ఉండేది కాదు, ఏది చూసినా కొరతే. సరైనటువంటి ఆహారము, సరైన భోజనము, సరైనటువంటి ఇల్లు, సరైన వస్త్రము, సరైనటువంటి ఇంట్లో ఏమీ లేవు. అయితే ఆ స్థితిలో ఆయన ఏం చేసుకున్నాడంట? నేర్చుకుంటూ వచ్చాడట. ప్రభువా ఈ స్థితిలో ఉంచావా, నీకు వందనాలయ్యా. సంపన్న స్థితిలో ఉంచేవా, నీకు వందనాలయ్యా. నన్ను పేదవాడిగా చేసేవా, నీకు వందనాలయ్యా. ఏమైతే వీటన్నిటిని నేర్చుకుంటానన్నా ప్రభువా, నేను నేర్చుకుంటున్నాను. అందుకని ఇంకొక మర్మం అక్కడ ఉంటుంది చూడండి. 7వ వచనం, 3వ అధ్యాయంలో 7వ వచనం చదవండి.
3వ అధ్యాయము. ఇప్పుడు ఎట్లా నేర్చుకుంటున్నాడు ఆయన? బాగా బాగా విషయాలు మనం నేర్చుకోవాలి. మనం కూడా నేర్చుకోవడానికే బైబిల్ పట్టణానికి వచ్చేదానికి. ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టము చేసుకుంటున్నాడు. అది మనం నేర్చుకోవడం అంటే ఏంటంటే, ఏవేవి నాకు లాభకరంగా ఉన్నాయో, నాకేమి లాభకరంగా ఉన్నాయో క్రీస్తు కొరకే నేను నష్టపరుచుకుంటున్నాను అంటాడు. మీకు అర్థమయ్యే రీతిగా చిన్న విషయాన్ని చెప్తున్నాను. నేను ఈరోజు వెళ్ళినా సరే, గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకున్నా, నాకు ఈరోజు కూడా పెన్షన్ ఇస్తారు. ఆ పెన్షన్ కూడా కనీసం 50,000 ఉంటుంది. అయితే ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. నా కొరకే నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టమని చెప్పాడు. దేవుని సేవకులైన వారు సమస్తాన్ని విడిచిపెట్టినప్పుడే విశ్వాసం మీద ఆధారపడతాం. నాకు వస్తుందిలే, పర్వాలేదు, నాకు పెన్షన్ వస్తుంది, నాకు ఉద్యోగం వస్తున్నప్పుడు సంఘాన్ని నేను ఎలా నడిపించగలను? సంఘం మీద నేను ఎలాగ ఆధారపడగలను? కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు కొరకే నువ్వు నష్టపరుచుకున్నావా? అదేమవుతుందో తెలిసినా, అది ఎక్కడ ఉంటుందో తెలిసినా రండి మత్తయి సువార్త. ప్రభు కొరకే నువ్వేమైతే నష్టపరుచుకున్నావో అది ఎక్కడ దాచిపెడుతున్నాడో ప్రభు చూద్దాం. 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆ మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆ మాటను చెప్తూ ఈ మాట చెప్పినాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 6:20 చూద్దామండి. 20 పరలోకమందు మీ కొరకు, అది పరలోకమందు మీ ధనము, మీ కొరకు ధనము అంటే దాని అర్థం ఏంటి? ఏడాడంతా పరలోకంలో మనం వెళ్ళి డబ్బులు వేయటానికి మన ధనం బ్యాంకులో వేసుకుంటున్నాం, అది మంచిదే. మన కొరకై బ్యాంకులో దాచిపెట్టుకుంటున్నాం, మంచిదే. అది పరలోకంలో వేయాలంటే దేవుని కొరకై మనము ఏమి ఖర్చు పెట్టినామో, దేవుని కొరకై ఒక్క చిన్న పైసైనా మనం ఖర్చు పెట్టినామో, ప్రభు యొక్క పని కొరకై, ప్రభు యొక్క సేవ కొరకై, ప్రభు యొక్క మందిరం కొరకై, అదంతా కూడా ప్రభు ఏం చేశాడు? అది భద్రపరిచాడు అక్కడ. అది పరలోకమందు భద్రపరచడం అంటే అర్థం అది. ప్రభు, నేను విడిచిపెట్టిన ఉద్యోగము, ఆ జీతం నీ దగ్గరే ఉన్నది. నేను విడిచిపెట్టిన లంచము, అది అది ఆ పెన్షను, అది నీ దగ్గరే ఉన్నది. నేను విడిచిపెట్టిన లంచము, అది కూడా నాకు అవసరం లేదనుకున్నాను, దానికి ప్రతిఫలం నివిస్తావు. ఇలాగ అనేకమైన విషయాలు ప్రభు కొరకై ఏవేవి మనకు లాభంగా ఉన్నాయో వాటిని నష్టపరుచుకున్నప్పుడు మనం నేర్చుకుంటూ ఉంటాము. ఆ నేర్పుదల్లో మన ప్రభు పరలోకంలో భద్రపరుస్తూ వస్తాడు. అందుకనే ప్రభుని గురించి మనం నేర్చుకోవాలి అన్నప్పుడు ప్రియమైన సోదరి సోదరులారా, నష్టపరుచుకోవడం నేర్చుకోవాలి. అది నేటి దినాల్లో సేవకులే నష్టపరుచుకోవడానికి ఇష్టపడరు, సేవకులే ఆశిస్తారు. ఇంకొక మాట ఏంటంటే వాళ్ళు చెప్పేది, దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తున్నాడు అన్నాడు. చాలా మోసకరమైనటువంటి మాట, అది వినకూడనటువంటి మాట. ఏమి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయనకి లేదా? ఆయన అన్ని అద్భుతాలు చేసినప్పుడు ఆయన జీవించలేకపోయినాడా? పౌలు అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి పౌలు, పెండి లేనటువంటి యొక్క పౌలు, మరి ఆయన ఎంత స్థాయిలో ఉండవలసినటువంటి ఆయన, మరి ఎందుకని వాళ్ళు అంత సామాన్యంగా జీవించారంటే, ఇందాక చెప్తాను, దావీదు ముందుగా వెళ్ళేవాడు, అంటే మాదిరికరంగా ఉండేవాడు ప్రతి విషయంలో కూడా. ఎప్పుడైతే మనం మాదిరికరంగా ఉంటామో ప్రియులారా, మనం హెచ్చించబడుతూ ఉంటాము. అందుకనే నష్టపరుచుకునేవాడు నేర్చుకుంటూ వస్తారు. ఎవ్వరూ నష్టపరుచుకోరు. నా సమయాన్ని నేను ఎందుకు నష్టపరుచుకోవాలా? నా చదువు నేను ఎందుకు నష్టపరుచుకోవాలా? నా ఉద్యోగాన్ని నేను ఎందుకు నష్టపరుచుకోవాలా? ఆ లోకం కొరకే ఉన్నప్పుడు ఆ లోక సంబంధమని నీకు వస్తూ ఉంటాయి, కానీ పర సంబంధమని నీకేమీ రావు. అందుకనే అదే పిలుపు రాష్ట్ర పత్రికలో మరొక మాట చూసుకుందాం. పిలుపు రాష్ట్ర పత్రికలో ఇంకో మాట, ఇది ఇంకా చాలా లోతైనటువంటి మాట. 10వ వచనం చదవండి. ఇది హైయెస్ట్ స్టేజ్. ఇది
చాలా హైయెస్ట్ స్టేజ్. ఏమంటున్నాడంటే పైన ఏమన్నాడంటే ఒక చక్కని మాట ఉంది. ఏముంది? క్రీస్తు నిమిత్తమై, క్రీస్తు జ్ఞానము కొరకై, క్రీస్తును తెలుసుకునే దాని కొరకై ఏవేవి లాభం ఉన్నాయో నష్టపరుచుకున్నాను అని అన్నాడు. కిందకు వచ్చినప్పటికీ ఎంత లోతుగా మాట్లాడుతున్నాడంటే ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగాలి. బా, ఎవరితో ఉండండి ఇలాంటి కోరిక అంటే దాని అర్థం ఏంటి? నేను చనిపోయిన తర్వాత తిరిగి నేను లేవాలంతే. చనిపోయిన వాళ్ళు ఎక్కడ పోతారు? నరకానికి వెళ్ళిపోతారు, అగ్నిగుణానికి వెళ్ళిపోతారు. అయితే ప్రభు వచ్చినప్పుడు ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఏమైపోతారు? ప్రధాన దూత శబ్దం వినపడినప్పుడు, బోర మోగినప్పుడు ఏమైపోతారు? మృతుల్లో నుండి పునరుద్ధానులు అయిపోతారు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, పౌలు యొక్క ఆశ బైబిల్ని నేర్చుకోవాలా, ప్రార్థన నేర్చుకోవాలా, అందరికీ చెప్పాలా, లేకపోతే నేను సేవ చేయాలా, అనేకమైనటువంటి విషయాలు ఉంటున్నాయి. అనేక విషయాలు ఉంటున్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు ఒక మాట ఉపయోగించాడు. నేను మృతుల పునరుద్ధానములో పాలిభాగస్తులు కావాలంటే నేను ఏమి నేర్చుకోవాలనుకుంటున్నానంటే ఇష్టపడి ఆయన శ్రమలలో పాలిభాగస్తులు అవుతున్నాను. ఎవరు చేస్తారండి బోధ? పెట్టుకొని చూడండి ఒకసారి, టీవీలో పెట్టుకొని మొత్తం బోధలేనండి. ఎన్ని ఆశీర్వాదాలు నీకు దొరుకుతాయో అరగంటలో వాళ్ళ బోధనలో ఎన్ని ఆశీర్వాదాలైనా పొందుతావు. వాళ్ళ మాటలనే అంటే నీకు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఎక్కువైపోతుందంట. అర్థంగా? కానీ పౌలు ఏం బోధ చేస్తుందో తెలుసా? ఆయన పునరుద్ధానంలో నేను పాలు పొందాలంటే నాకు శ్రమలు కావాలా, ఆ శ్రమల్లో కూడా నేను వెళ్ళాలా. అప్పుడు నేను మృతుల పునరుద్ధానం యొక్క శక్తిని నేను ఎరుగుతాను. కాబట్టి ప్రభు కొరకై శ్రమ పడకపోతే ఎలాగో? ఈ దినాల్లో శ్రమ దినాల్లో ఉన్నాం కదా. వారంతా పాపం అమాయకమైన ప్రజలు. యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నాడట. ఎక్కడున్నాడు 40 దినం ఉపవాసం? ఎక్కడున్నాడు తెలుసుగా? 40 దినాలు ఉపవాసం ఎక్కడున్నాడు ప్రభు? ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో, సేవ ప్రారంభించలేదో, సేవ తర్బీదు కొరకై, సాతాను యొక్క వచ్చే శోధనలు ఎదుర్కొనే దాని కొరకై 40 దినాలు ఉన్నాడు ఉపవాసం. శిలువకు ముందు కాదు, మరణానికి ముందు కాదు. వారికి ఎవరు చెప్తారు పాపం? మరి ఈ 40 దినాలు వాళ్ళు ఏం చేస్తారంటే పరిశుద్ధపరుచుకుంటూ ఉంటారు. రోజు వెళ్ళి పాపాలు ఒప్పుకుంటూ ఉంటారు. రోజు వెళ్ళి ఒప్పుకుంటారు. వాళ్ళు ఉన్నారుగా. ఎవరు 40 దినాలు వాళ్ళు ఉన్నారుగా. అయ్యప్ప స్వాములు, మన స్వాములు ఇలాగ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడున్న మాట చూడండి, శ్రమలు ప్రభా అప్పుడు కాదు, నా జీవితకాలం అంతా కూడా. అయితే ప్రభు ఒక మాట అన్నాడు, నీవు శ్రమ పడుతుంటే నేను కూడా శ్రమ పడతాను నీతో పాటు. నీవు వెళుతుంటే నేను కూడా నీతో వెళుతా. నీవు అగ్నిలో ఉంటే నేను అగ్నిలో ఉంటాను. నీవు నీళ్ళల్లో ఉంటే నేను నీళ్ళల్లో ఉంటాను. నీవు పర్వతమైన ఉంటే నేను నీతో పర్వతమైన ఉంటాను చెప్పలేదా? నిన్ను ఎన్నడను విడువను. ఇటువంటి వాగ్దానం అనుకున్నది. అందుకని ప్రియులారా, అందుకొరకై శ్రమలు పొందడమే కాకుండా రెండవది చాలా శ్రేష్టమైన మాట చూద్దాం రండి. ఆ రెండవ మాటను మనం గమనించినట్లయితే అక్కడేమో తెలిసిన సమస్తమును నష్టపరుచుకొని వాటిని ప్యాంటుతో సమానంగా ఎంచుకున్నాంట. పైన ఏమంటే పై దానికి కింద దానికి ఉన్నటువంటి డిఫరెన్స్ చూడండి. ఏవేవి నాకు లాభకరమై ఉన్నాయో పైన, కింద ఏమంటున్నాడు? సమస్తం అంటే అన్నీ. మొట్టమొదటి ఏవి నాకు లాభం ఉన్నాయో వాటిని పోగొట్టుకున్నాను, మిగతా ఎంచుకున్నాను. కానీ ఇక్కడేం చెప్తున్నాడు? అవి లాభం అయినా సరే నష్టమైన అన్నిటికీ వదిలిపెట్టేస్తాను అయ్యా నీ కొరకు. అందుకని ఒక్క పౌలు మాత్రమే చెప్పాడు. ఏమని చెప్పాడు తెలిసిన? నేను క్రీస్తు పోలిన నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి అన్నాడు. ఎవరు కూడా చెప్పలేకపోయినారు. వివాహం చేసుకోలేదు, ఎక్కడ ఆయన మీద నింద రాలేదు. అందరి మీద నిందలు వచ్చినాయి. పేతురేమో అబద్ధికుడైపోయినాడు, తోమా ఏమో అనుమానిస్తూ వచ్చాడు, మిగతా మరి శిష్యులేమో నిద్రపోతులై పరారై వెళ్ళిపోతూ వచ్చారు. అనేకమైనటువంటి యొక్క నిందలు పొందారు. ఇస్కరియోతు యూదా డబ్బు కొరకు ఆశపడ్డాడు. కానీ పౌలు అన్నాడు, నేను క్రీస్తు పోలిన నడుచుకున్న ప్రకారం మీరు కూడా. అంటే ఇంకొక మాట ఏమన్నా తెలుస్తా?
నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. చూసారా? అంటే దాని అర్థం ఏంటి? ఆయన సిలువ వేయబడలా, అంటే క్రీస్తులాగా అన్ని విషయంలో తగ్గించుకున్నాడు కాబట్టి హెచ్చించబడ్డాడు. అందుకని పౌలు ఏమేమి పత్రికలు రాశారు తెలిసిన? అపోస్తుల కార్యంలో ప్రారంభించిన ఆయన పరిచర్య రోమేలు రాసిన పత్రిక, కొరింథీ రాసిన పత్రిక, గలతీ రాసిన పత్రిక, ఎఫెసీ రాసిన పత్రిక, ఫిలిప్పీ రాసిన పత్రిక, కొలస్సీ రాసిన పత్రిక, తెస్సలోనికీ రాసిన పత్రిక, తిమోతి, తీతు, ఫిలోమోను, హెబ్రీ వరకు. ఆ తర్వాత యాకోబు, పేతురు, యోహాను, యోదా. చూసారా ప్రియులారా? కాబట్టి పౌలు అంత స్థాయిలోకి ఎదగడానికి గల కారణం ఏంటంటే సమస్తము తనను నష్టపరుచుకున్నాడు. అందుకని ఇప్పుడేమంటున్నాడంటే ఆయన నష్టపరుచుకొని వాటిని మళ్ళీ తీసుకుంటానని అన్నాడా? ఏమన్నాడు? చదవండి, అక్కడే ఉన్నమాట. నష్టపరుచుకొని వాటిని